హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త పద్ధతులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే ఇక నుండి ఈ పద్ధతి స్టార్ట్ చేస్తే గనక మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ 5 తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసుకోకపోతే గనక మీకు పెన్షన్ అనేది రాదండి. అయితే ఏమేమి చేసుకోవాలి? ఆ తెలంగాణ ప్రభుత్వం ఏ పద్ధతిలో పంపిణీ చేయబోతున్నారు? దీనికి సంబంధించి మీకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ స్క్రీన్ పైన చూపించి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకేందంటే ప్రతి నెల పెన్షన్ల పంపిణీ ఇప్పుడు ఏదైతే పాత విధానంలో పంపిణీ చేస్తున్నారో, సో ఈ విధానాన్ని బ్రేక్ చేసి కొత్త విధానంలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ చేయూత పెన్షన్లు లబ్ధిదారులు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇకపై మీకు నెల నెల పెన్షన్ అది ఈ విధానంలో అయితే ఇవ్వబోతున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్ల పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులను అయితే సిద్ధం చేసింది. సో పెన్షన్ల పంపిణీలో జరుగుతున్నటువంటి అక్రమాలను పూర్తిగా అరికట్టేందుకు ఇకపై నగదు రూపంలో ఇచ్చే విధానాన్ని స్వస్తి పలికారు. ఇక లబ్ధిదారులందరికీ 100% పారదర్శకంగా నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో మొత్తాలను జమ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత గీత కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు పాటు ఇతర కేటగిరీలకు చెందినటువంటి దాదాపు 42 లక్షల మంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ 42 లక్షల మంది పెన్షన్దారులకు సంబంధించి మనకు చేయూత పెన్షన్లు అయితే పొందుతున్నారు. వీరిలో ప్రస్తుతం సగం మందికి మాత్రమే నేరుగా బ్యాంకు ఖాతాలు అయితే ఇప్పటి వరకు అయితే జమ అవుతున్నాయి. అయితే మిగిలిన దివ్యాంగులు, వృద్ధులకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు నగదు రూపంలో చేతికైతే ఇస్తున్నారు. మరికొందరికి ప్రతి నెల తపాలా పోస్ట్ ఖాతాల ద్వారా సొమ్ము అయితే చెల్లిస్తున్నారు. ఈ నగదు చెల్లింపుల ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లుగా అర్హులైన వారికి కాకుండా బోగస్ వ్యక్తులకు సొమ్ము అయితే చేరుతున్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించారు. ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు కూడా అయితే వెళ్ళాయి. మరోవైపు పోస్టల్ కార్యాలయాల ద్వారా కూడా పెన్షన్ తీసుకునే వృద్ధులు కానివచ్చు, దివ్యాంగులు గంటల తరబడి ఎండలో క్యూ లైన్లో నిలబడి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సి అయితే వస్తుంది. ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం చూపించేందుకే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలో దిగినటువంటి రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ కొత్త విధానాన్ని అయితే అమల్లోకి అయితే వేగంగా సన్నాహాలు అయితే చేస్తుంది. ప్రస్తుతం చేతికి నగదు రూపంలో పెన్షన్లు తీసుకుంటున్న వారి అందరికీ కొత్తగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరవాలని చెప్పేసి నిర్ణయించింది. లబ్ధిదారులు ఈ ఖాతాల్లో జమయ్యే సొమ్మును తమకు అవసరమైనప్పుడు నేరుగా బ్యాంకుల్లో లేదా తపాలా శాఖకు వెళ్ళి తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ కొత్త వారికి ఇప్పుడు ఏదైతే మీకు డబ్బులు అయితే ఇస్తున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే అకౌంట్లు బ్యాంకు లేదా తపాలా శాఖల్లో అకౌంట్లు ఓపెన్ చేస్తారు, కొత్త అకౌంట్లు. సో ఆ కొత్త అకౌంట్లు అనేది ఓపెన్ చేసి మీకైతే పెన్షన్ అయితే ఆ ఖాతాల్లో అయితే వేస్తారు. ఇక ఈ ఏదైతే కొత్త ప్రాసెస్ ఉందో ఈ కొత్త విధానాన్ని మనకేంటంటే ఆగస్టు నుంచి మనకు అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక డేట్ అనేది పర్టికులర్గా ఫిక్స్ చేశారు. బ్యాంకింగ్ నెట్వర్క్స్ అనుసంధానం ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు నిర్ధారణ కోసం లైవ్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అర్హులైనటువంటి వారెవరు, బోగస్ పెన్షన్దారులు ఎవరైనా ఉన్నారా లేదా అనే కోణంలో ఈ క్షేత్రస్థాయి పరిశీలన సాగుతుంది. జూన్ నెలాఖరు నాటికి ఈ లైవ్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియ 100% పూర్తి చేయాలని చెప్పేసి గడువు విధించారు. జూలై మాసంలో డేటా క్రోడీకరణ ముగిసిన తర్వాత వచ్చే ఆగస్టు నెల నుండి లబ్ధిదారులందరికీ ఖాతాల్లో ఒకే క్లిక్తో పెన్షన్ సొమ్ము నేరుగా డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం అయితే ఖరారు చేసింది. ఈ సంస్కరణ ద్వారా ప్రభుత్వం ఖజానా దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడమే కాకుండా నిజమైన పేదలకు సకాలంలో లబ్ధి చేకూరేందుకు అధికారులు అయితే భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయుత పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో ఈ చేయుత పెన్షన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇక చేతికైతే ఇవ్వరండి. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు ఇప్పుడు ప్రజెంట్ చాలామంది అయితే ఇప్పటి వరకు బ్యాంక్ అకౌంట్లో పొందుతున్నారు. ఎవరైతే బ్యాంకుల్లో కాకుండా డబ్బులు చేతికి తీసుకుంటున్నారో వారందరికీ సంబంధించి ప్రభుత్వమే స్వయంగా అకౌంట్ ఓపెన్ చేసి అది పోస్ట్ ఆఫీసులో కానివచ్చు, బ్యాంకుల్లో కానివచ్చు ఓపెన్ చేసి వారి యొక్క అకౌంట్లో అయితే వేస్తారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.